హాయ్ అండి. అందరికీ నమస్తే. 'నా ప్రేమ రాక్షసుడు' పార్ట్ 16. డాక్టర్ వచ్చి తనని చెక్ చేసి తను దేనికో ఒత్తిడికి గురవుతుంది. దానికి తోడు చాలా బలహీనంగా ఉంది. జ్వరం కూడా ఉంది అని మందులు రాసి సెలైన్ పెట్టి వెళ్ళిపోయారు. డాక్టర్ వెళ్ళగానే మౌర్య స్నేహితులు ఆఫీస్‌కి వచ్చి తన రూమ్‌లో స్పృహ లేకుండా ఉన్న అమృతాన్ని చూసి వారొక్కసారిగా షాకయ్యారు. విక్కీ, ప్రియా, అభిలు ముగ్గురు అమృత ఏంట్రా అమృత ఇలా ఎందుకుంది? అయినా ఇక్కడెందుకుంది? మౌర్య సిగరెట్ కాలుస్తూ తను నా దగ్గర పనిచేస్తుంది. ముగ్గురు ఏంటి? తను నీ దగ్గర వర్క్ చేస్తుందా? అన్నారు ఒకేసారి. అయినా తనకి పెళ్ళయింది కదరా! అని అంది ప్రియ. తన మెడలో ఉన్న తాళిని చూస్తూ. మౌర్య విశ్రాంతిగా తన కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకుని హా ప్రియా! తనకి పెళ్ళయింది అని అన్నాడు. అభి మరి తను ఇలా నీ దగ్గర ఉంటే నీకేం అనిపించలేదేరా? అని అన్నాడు. నా పెళ్ళాం నా దగ్గర పని చేస్తుంటే నేను హ్యాపీగా ఉంటాను కానీ ఎందుకు బాధపడతాను అని అన్నాడు. అభికి మౌర్య ఏం చెప్పాడో అర్థం కాలేదు. మీకు పెళ్ళెప్పుడయ్యిందిరా? అని అంది ప్రియ. 4 సంవత్సరాల క్రితం. తను ఒక వారం ఉంది నాతో. తర్వాత నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది. మరి నేను ఆఫీస్ ఓపెన్ చేసిన రోజు ఇక్కడ జాబ్ చేయడానికి వచ్చింది. ఇంకో విషయం మాకొక బాబు కూడా ఉన్నాడు. అభి ఫాస్ట్‌గా గ్లాస్ వాటర్ తాగేసి, రేయ్! ఇంకా ఏమైనా ఉన్నాయా? నా వల్ల కావటం లేదురా ఈ మలుపులు. అస్సలు నా వల్ల కావటం లేదు. అమృత నాకు దూరంగా వెళ్ళిపోవడానికి కారణం రేఖ. ముగ్గురు ఏంటి? రేఖనా? అని అన్నారు. రేఖ నన్ను ప్రేమించిందని మీకు తెలుసు. నేను తనని కాదు అన్నానని తనేం చేసిందో కూడా నాకు తెలుసు. విక్కీ, రేఖ ఇక్కడి నుండి వెళ్ళిపోయింది కదరా! మౌర్య లేదు. తను నన్ను ఫాలో చేస్తూనే ఉంది. నేను అమృతతో దగ్గరగా ఉండడం తనకస్సలు నచ్చలేదు. అందుకే ఒకరోజు తనని బెదిరించింది. నువ్వు మౌర్యకి దగ్గరైతే నువ్వున్న ఆశ్రమం నాశనం చేస్తాను అని అంది. అమృత భయపడి నాకు దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంది. కానీ నేనప్పుడే తనని పెళ్లి చేసుకుని బెంగుళూరు వెళ్ళిపోయాను. అప్పుడు కూడా మా వెనకే వచ్చి నువ్వు మౌర్యకి దగ్గరగా ఉంటే తనని చంపేస్తాను అని అంది. అమృత ఒక వారం రోజులు ఉండి వెళ్ళిపోతాను అని అంది. రేఖ వారం తర్వాత కూడా నువ్వు తనకి దగ్గరగా ఉంటే నేననుకున్నది చేస్తాను. రేఖ మౌర్య అంటే నాకు పిచ్చి. పిచ్చి ప్రేమ. తను నన్ను కాదన్నాడని కాలేజ్ భవనం ఎక్కి దూకి చచ్చిపోవాలి అనుకున్నాను. మౌర్యనే నన్ను కాపాడి అందరి ముందు నా చెంప మీద కొట్టి నన్ను కాలేజ్ నుండి పంపించేశాడు. కాదని ఇంకో అమ్మాయితో క్లోజ్‌గా ఉంటే నేను భరించలేను. నీకు నువ్వుగా మౌర్య నుండి దూరంగా వెళ్ళిపోతే బాగుంటుంది. లేదు నేను తనతోనే ఉంటాను అన్నావో నీ ఆశ్రమంలో ఉన్న ఎవ్వరూ కూడా బ్రతకరు. అమృత లేదు మీరలా చెయ్యొద్దు. నేను వెళ్ళిపోతాను అంది. ఆ పిచ్చిది నాకేం జరుగుద్దో అని చెప్పకుండా వెళ్ళిపోయింది. తను ఎందుకు వెళ్ళిపోయిందా అని నేను తెలుసుకున్నాను. తను హోటల్‌లో రేఖతో ఏడుస్తూ మాట్లాడడం సీసీ ఫుటేజ్‌లో చూసి అసలు ఏం జరిగిందో అని ఒక అంచనా వేసి రేఖని కలిసి 4 పీకి తెలుసుకున్నా. అమృత కోసం చాలా వెతికాను. తను కనిపించాలి అనుకున్నప్పుడు మాత్రమే నా ముందుకు వస్తుందని, నేను కూడా తన గురించి వెతకడం మానేసి ఇక్కడి నుండి మీ అందరికీ దూరంగా వెళ్ళిపోయాను. అది జరిగింది అన్నాడు కళ్ళు తెరిచి మౌర్య. అభి మాకు తెలియకుండా పెళ్లి చేసుకున్నావు. బావుంది. కానీ తను ఎలా వెళ్ళిపోయింది అని మాతో ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదురా? అసలు మాకు చెప్పాలి అనిపించలేదా? నీలో నువ్వే బాధపడుతూ మా అందరికీ కూడా దూరంగా వెళ్ళిపోయావు. అక్కడ హ్యాపీగా ఉన్నావేమో అనుకుని మేము కూడా నిన్ను ఇబ్బంది పెట్టలేదు. కానీ నీలో నువ్వే ఎంత నరకం అనుభవించావో తలుచుకుంటేనే చాలా బాధగా ఉందిరా అన్నాడు అభి. విక్కీ, అవునురా మాకు అలానే ఉంది. ప్రియా, ఇంక అమృత వచ్చేసింది కదా వీడు మళ్ళీ ముందులా అవుతాడు అంది. మౌర్య, తను నాతో ఉండదు. కేవలం నాకు ఒక బిడ్డని కనిచ్చి తర్వాత ఇక్కడి నుండి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అని తనకి చెప్పాను. ప్రియా, మళ్ళీ ఇదేం ట్విస్ట్ రా? ఇన్ని రోజులు తను ఎన్ని కష్టాలు పడిందోరా పాపం. మరి నువ్వు ఇలా తనతో మాట్లాడటం అస్సలు సరికాదురా, అర్థం చేసుకో. మరి ఎవరో బెదిరించారని అలా నన్ను వదిలేసి వెళ్ళిపోతుందా? ఒక ప్రిన్స్‌లా పెరగాల్సిన నా కొడుకు ఎవరూ లేని అనాథలా పెరుగుతున్నాడు. కనీసం వాడికి తన తండ్రి ఎవరో తెలుసా? వాడు ఎంత ముద్దుగా ఉన్నాడో తెలుసా ప్రియా? వాడి బుగ్గలు ముట్టుకుంటే కందిపోయేలా ఉన్నాడు. అంత బాగున్నాడు నా కొడుకు. వాడిని దానికి దూరంగా తీసుకుని వెళ్ళాలి అనుకున్నాను తెలుసా?
కానీ ఏం చెప్పి తీసుకువెళ్ళాలి? నువ్వు ఎవరు అని అడిగితే వాడికేం సమాధానం చెప్పాలి? నేనే మీ నాన్నని, మీ అమ్మ ఇన్ని రోజులు నీకు చెప్పలేదా అని అడగాలా? ఇక విషయానికొస్తే అమ్మా, నాన్నకి కూడా జరిగింది మొత్తం చెప్పాలి అని అన్నాడు మౌర్య. నా జీవితంలో ఎలాగో ఇంకొకరికి ప్లేస్ ఇవ్వలేను. అందుకే నాకు కూడా బిడ్డుంటే వాడిని చూసుకుంటూ లైఫ్ ఎంజాయ్ చేస్తాను. దానికి తనకి డబ్బు కూడా ఇస్తాను అన్నాను. విక్కీ, రేయ్! ఇది కరెక్ట్ కాదురా మౌర్య. చూడండి, మీరు ఏం చెప్పినా సరే నేను వినే స్టేజ్‌లో లేను. అది ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా నేను చెయ్యాల్సింది మాత్రం చేసి తీరతాను. ప్రియ దానికి కాసేపట్లో మెలుకువ వస్తుంది. తను చాలా నీరసంగా ఉంది. డాక్టర్ చెప్పాడు. తనకి మెలుకువ వస్తే కొంచెం ఆహారం పెట్టి దానిని ఇంటి దగ్గర డ్రాప్ చేయని వెనక్కి తిరిగి చూడకుండా కోపంగా వెళ్ళిపోయాడు మౌర్య. ప్రియ తన మీద పైకి కోపం చూపుతున్నాడు కానీ తన మనసులో అమృత మీద చాలా ప్రేమ ఉంది విక్కీ. అభి, నువ్వు చెప్పింది నిజం ప్రియా. వాడి కళ్ళల్లో తన మీద ప్రేమ కనిపిస్తుంది. అమృతకి కాసేపటికి మెలకువ వచ్చింది. తను ఎక్కడ ఉందో చూసి టక్కున లేచి కూర్చుంది. తన ముందు ఉన్న ముగ్గురిని చూసి, మీరిక్కడికి ఎప్పుడొచ్చారు? మాకు మౌర్య ఫోన్ చేసి అంతా చెప్పాడు. నువ్వు ముందు ఈ రసం తాగు అని ఇచ్చి, అమృత వారిని ఇబ్బందిగా చూస్తూ, క్షమించండి, నా వల్ల ఇదంతా జరిగింది. సారు పూర్తిగా మారిపోయారు అని అంది ఏడుస్తూ బాధగా అమృత. ప్రియ తనని ఓదారుస్తూ, చూడమృత, మీ ఇద్దరి మధ్య జరిగింది మొత్తం చెప్పాడు. వాడు నీ వల్ల చాలా నొప్పిని అనుభవించాడు అమృత. వాడు ఇప్పుడు కోపంలో ఉన్నాడు. ఎవరేం చెప్పినా వినడు. నువ్వే వాడిని ముందులా మార్చాలి. గుర్తుపెట్టుకో. మాకు మా మౌర్యాన్ని తిరిగి ఇవ్వాలి. సరే పద, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. అవును, బాబు పేరు ఏంటి అని అంది ప్రియ. అది సార్ని అడిగి తెలుసుకోండి అని అంది. నువ్వు చెప్పు. లేదు, సార్ చెప్తారు అని అంది. అభి, సరిపోయారు ఇద్దరికిద్దరు. ప్రియా, సరే, నేను వాడినడిగి తెలుసుకుంటానులే గాని పద, నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి మేము వెళ్ళిపోతామని అంది. చిన్న అప్డేట్ ఇచ్చినందుకు ఏమనుకోవద్దండి. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ పెద్దది ఇస్తాను. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఇలానే ఉంటే ఇంకా మంచి మంచి స్టోరీస్ తీస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్. పెండింగ్ స్టోరీస్ కూడా పెట్టడానికే ట్రై చేస్తున్నాను. ప్రజెంట్ నేను అదే పనిలో ఉన్నాను.